ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026 నుండి 2027 వరకు సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. ఈ ఏడాదిలో వీరికి అష్టమ శని జరుగుతుందండి. అంటే శని భగవానుడు సింహరాశి నుండి 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి కొద్దిగా నెగిటివ్ ఫలితాలు ఉంటాయండి. అంటే పూర్తిగా నెగిటివ్ ఉండదు, కానీ కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి. అంటే చదువులో కొంత ఒత్తిడి ఉంటుంది, శారీరక శ్రమ అనేది కాస్త అధికంగా ఉంటుంది. అంటే గతం కంటే కూడా కొంచెం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. మీరు ఎంత కష్టపడినా వెంటనే తగినంత గుర్తింపు రావడం లేదని మాత్రం బాధపడవద్దు. ఈ కాలం అనేది శని పెట్టే ఒక పరీక్ష లాంటిదండి. నిలకడగా చదువుకోవటం మాత్రమే దీనికి పరిష్కారం. నేను ఎక్కువసేపు చదివినా తక్కువ మార్కులు వస్తున్నాయి, పక్కవారు తక్కువసేపు చదివినా ఎక్కువ మార్కులు వస్తున్నాయని బాధపడవద్దు. ప్రస్తుతం కేతువు మీ జన్మంలో ఉన్నాడు, అంటే మీ రాశిలోనే ఉన్నాడు. రాహువేమో 7వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఏకాగ్రత అనేది కాస్త లోపిస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కాస్త తగ్గుతుందండి చదువు పైన. చదువు మీద కంటే కూడా ఇతర విషయాలపైన ఆసక్తి పెరగటం కానీ, కాస్త గందరగోళం ఏర్పడటం కానీ జరగవచ్చు. అంటే ఇంతకుముందు ఎంతగానో కాన్ఫిడెంట్గా ఉండే సింహరాశి వారు సైతం ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఒక పక్క, ఇంకొక పక్క రాహువేమో 7వ ఇంట్లో, కేతువేమో మీ జన్మంలో ఉండటం వల్ల అధికంగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. డిసెంబర్ 6వ తారీఖున రాహు మీ 6వ ఇంట్లోకి వస్తాడు, కేతువేమో 12వ ఇంట్లోకి వెళ్తాడు. 6వ ఇంట్లో రాహు రావటం విద్యార్థులకు ఎంతో శుభప్రదం అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి గొప్ప శక్తిని ఇస్తాడండి. అయితే ఈ సంవత్సరంలో మీకు ఎన్ని గ్రహాలు ప్రతికూలించినప్పటికీ కూడా విద్యార్థులకు మెయిన్గా వీరికి కావాల్సింది గురుబలం అండి. గురువు అనుకూలంగా ఉంటే ఎలాంటి గండాలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే దాటివేయగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు అతిపెద్ద ఊరట ఏంటి అంటే గురువు యొక్క గోచారం. గురుబలం జూన్ 2వ తారీఖు వరకు ఉంటుంది. జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం వరకు కూడా గురువు మీ లాభస్థానంలో ఉండి మిమ్మల్ని అద్భుతంగా రక్షిస్తాడండి. అష్టమ శని వల్ల కలిగే ఆటంకాలను ఈ గురుబలం అనేది చాలా అడ్డుకుంటుంది. కాకపోతే మీ సైడ్ నుండి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వెంటనే నిరుత్సాహపడకూడదు. మీరు చదవంగానే వెంటనే ఫలితం రావాలి అని కోరుకోవద్దు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు శని కొంచెం పరీక్ష పెడతాడు. కాబట్టి ఓపికగా ఉండండి. గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆటంకాలను, అవరోధాలన్నిటినీ కూడా దాటవేయగలుగుతారు. గురువు మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ముఖ్యమైనటువంటి పరీక్షలు ఉన్నా, అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉన్నా, లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నించాలి అన్నా జూన్ 2వ తారీఖు లోపు సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఈ ముఖ్యమైనటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోవటం చాలా ఉత్తమం. అయితే జూన్ 2వ తారీఖు తర్వాత గురువు వ్యయస్థానంలోకి వెళ్తాడు, కర్కాటక రాశిలోకి మారతాడు. ఇది మీ 12వ ఇల్లు అవుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే చదువు కోసం కానీ, లేదా విదేశాలకు వెళ్ళటానికి కానీ, లేదా ఇతర కారణాల వల్ల కానీ, అడ్మిషన్ ఫీజుల విషయంలో కానీ, డొనేషన్స్ విషయంలో కానీ ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఎప్పటి నుండి అంటే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు. మళ్ళీ 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున గురువు మళ్ళీ మీ జన్మంలోకి వస్తాడు. ఈ కాలంలో బద్ధకాన్ని వేడతారండి. ఈ కాలంలో కనుక సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బద్ధకాన్ని వీడి క్రమశిక్షణతో కనుక చదవగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. నవంబర్ 12వ తారీఖు నుండి కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ రాశిలోకే వస్తాడు, సింహరాశిలోకి వస్తాడు. ఈ సమయంలో కోపావేశాలకు దూరంగా ఉండాలండి. వాహనాలు నడిపేటప్పుడు కానీ, లేదా ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఏమైనా చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కుజుడు జన్మంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దూకుడుతనం అనేది పెరుగుతుందండి, కొద్దిగా కోప్పడతారు. కాబట్టి నవంబర్ 12వ తారీఖు తర్వాత నుండి విద్యార్థులు కోపావేశాలకు దూరంగా ఉండాలి. మీకు గోల్డెన్ టైం ఎప్పుడంటే జూన్ 2వ తారీఖు ముందండి. అయితే ఈ జూన్ 2వ తారీఖు ముందు కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం, అష్టమ శని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి 1 ఓపికగా ఉండాలి, 2 గందరగోళానికి గురి కావద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి.
మీకేమైనా అర్థం కాకపోయినా వెంటనే డౌట్స్ అడగటానికి ప్రయత్నించండి, అంతే తప్ప మీలో మీరు దాచుకోవద్దు. అలాగే సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మేమేమైనా పరిహారాలు చేయించాలా అండి అని అడుగుతున్నారు. ముఖ్యంగా మీ జాతకానికి సంబంధించి సింహరాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి జెమ్ స్టోన్ అనేది సెట్ కాదండి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి రూబీ అని సజెస్ట్ చేస్తాం. అది జనరలైజ్డ్ ప్రెడిక్షన్ మాత్రమే. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే లగ్న కుండలి ప్రకారం జెమ్ స్టోన్ సజెస్ట్ చేయవచ్చు. అంటే మీ పర్సనల్ లగ్న కుండలి ప్రకారం ఉదాహరణకు ఒక 10 మంది ఒకే నక్షత్రం ఒకే పాదంలో జన్మించినప్పటికీ కూడా అందరికీ 100% ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. ఒకరు ఒక ఏజ్లో సెటిల్ అవుతారు, ఇంకొకరు ఇంకొక ఏజ్లో సెటిల్ అవుతారు. వీరు జన్మించినటువంటి టైం బట్టి గ్రహస్థితులు అనేవి మార్పులు ఉంటాయి. రాశ్యాధిపతి సూర్యుడైనప్పటికీ కూడా లగ్న కుండలిలో చాలా మార్పులు ఉంటాయండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, అంటే మీ పర్సనల్ జాతక చక్రం బట్టి మీకు ఏ గ్రహం బలపడితే అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి సరైన క్యారెట్ల జాతక రత్నాన్ని ధరించండి. అలాగే అష్టమ శని యొక్క ప్రభావం అనేది తగ్గటానికి శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం మంచిదండి. వీలైతే శని తైలాభిషేకం చేయించండి. ఒకవేళ అంత డబ్బులు పెట్టలేను అనుకున్నట్లయితే శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినా సరిపోతుంది. అలాగే మీ రాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయాన్ని పఠించటానికి ప్రయత్నించండి. దానివల్ల ఏమవుతుందంటే సింహరాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది పెరుగుతుందండి చదువు పైన. అలాగే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నవంబర్ 12వ తారీఖు తర్వాత కుజుడు మీ జన్మంలో ఉంటాడు. కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల సింహరాశి విద్యార్థులలో కాస్త కోపం అనేది పెరుగుతుంది. కాబట్టి నవంబర్ 12వ తారీఖు తర్వాత సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడానికి ప్రయత్నించండి. అయితే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా సివిల్ సర్వీసెస్ కోసం కానీ, గ్రూప్స్ కోసం కానీ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రస్తుతం అష్టమ శని నడుస్తుందండి. దీని అర్థం ఏంటంటే ప్రతిరోజు మీరు 10 గంటలు చదువుతున్నట్లయితే ఈ సమయంలో 12 గంటలు కష్టపడాల్సి వస్తుంది. అంటే ఈ అష్టమ శని సమయంలో అదృష్టం కంటే కూడా మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది అని గుర్తుంచుకోవాలి. జూన్ 2వ తారీఖు వరకు గురుబలం అనేది బాగుందండి. కాబట్టి నోటిఫికేషన్లు కనుక వస్తే ఈలోపే గట్టిగా ప్రయత్నించండి. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, అష్టమ శని వల్ల ఇంటర్వ్యూల్లో కానీ లేదా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ విషయంలో కానీ చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. కాబట్టి భయపడకుండా కాన్ఫిడెంట్గా ఉండండి. నాకు అష్టమ శని జరుగుతుందంట మొత్తం 100% నెగిటివ్గా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఇది కేవలం చిన్న పరీక్షాకాలం మాత్రమే. ప్రతి ఒక్క అంశం పైన దీని యొక్క ప్రభావం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు కంటే కూడా కొంచెం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది అంతే. కొంచెం ఓపికగా ఉండాలి అంతే తప్ప భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరమే లేదండి. అలాగే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి, ప్రైవేట్ ఉద్యోగాలకి ఉద్యోగం చేస్తూ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎలా ఉంటుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఎలా ఉండబోతున్నాయని నేను సపరేట్ వీడియో చేస్తాను.